హాయ్ ఫ్రెండ్స్, నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేటి రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పంట నాశనం అవుతుంది, రెండో దాని వల్ల మనిషే నాశనం అయిపోతాడు. ఫ్రెండ్స్, ఒకటి ఈ మంచితనం ఏంది, ఇది చెడు మాట ఏంటిది ఒకటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వాళ్ళనేమో చెడ్డ వాళ్ళని చేస్తుర్రు, చెడ్డ వాళ్ళనేమో మంచి వాళ్ళని చేస్తుర్రు. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కటి చెప్పేది రియల్ స్టోరీలే. నేను మాట్లాడేది మంచిగా వినండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి నన్ను. కానీ మీరు ఫ్రెండ్స్ అంటే మనం కలుసుకుంటేనే మాట్లాడు, కనబడకుంటే విడిచిపెట్టుడు కాదు ఫ్రెండ్స్. మంచి అయినా చెడు అని నేనున్నా అని నిలబడేదే ఫ్రెండ్స్. ఎవరైనా మనకి ఇష్టమైంది మన అడగకముందే మన కొనిస్తారు చూడు ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళు మాత్రం మీరు దూరం చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీరు ఎప్పటికైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ దూరం చేసుకోవద్దు. వాళ్ళు గిట్లా అన్నారు వీళ్ళు గిట్లా అన్నారు అని మాటలు పట్టించుకోవద్దు. మంది కోసం కాదు ఫ్రెండ్స్, అలా మనిషి ఏంటిదో అర్థం చేసుకోవాలి. మంది ఇవాళ అంటారు, రేపు ఇడిచిపెడతారు, కానీ వాళ్ళ కోసం కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళ మనిషి ఏంటిదో అర్థం చేసుకొని అటువంటి వాళ్ళని దూరం చేసుకోవద్దు. మంది మాటలు విని మంచి వాళ్ళని దూరం చేసుకుంటే వాళ్ళు చాలా బాధపడతారు. మనం అలా స్థానం నుండి ఆలోచించి చూడండి, ఆమె ఏంటిదో అని అర్థమవుతుంది. అది చాలామంది మా లెక్కనే ఉంటారు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్. మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని మాత్రం మీరు వదులుకోవద్దు ఫ్రెండ్స్. మాకు ఊకే మా ఇంటికి ఎందుకు వస్తుంది, ఆమెకు ఏమో ఉపయోగం ఉంది కదా అని వాళ్ళు చెప్తే వాళ్ళని మాత్రం దూరం చేసుకోవద్దు. కానీ వాళ్ళకి ప్రేమ ఉంటేనే మన ఇంటికి వస్తారు. మన ఇంటికి వచ్చాడంటే ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో. వాళ్ళ స్థాయిలో ఉండి ఒకసారి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్, అలా మనిషి ఏంటో అర్థమవుతుంది. అంత మంచి వాళ్ళు మీకు దొరకడే అదృష్టం. మీ ఇంటికి వచ్చిందంటే అది ఎంత ప్రేమ ఉంటే మీ ఇంటికి వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇంటికి వచ్చింది, ఆమెకి ఏమో ఉపయోగం ఉంటే నచ్చుతుంది, ఎందుకు ఆమె వచ్చింది అది ఇది అనుకొని ఆమెను దూరం చేసుకొని ఆమెను బాధ పెట్టుకునుడు. ఫోన్ చేసి వాళ్ళే ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడు అలవాటు చేసుకొని వాళ్ళు మాట్లాడుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదొకటి అర్థం చేసుకోండి మీరు. కానీ వాళ్ళ స్థానం నుండి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మాట్లాడి మేము మాట్లాడకపోతే ఎంత బాధపడతారని వాళ్ళ స్థానం నుండి ఆలోచించి మీరు ఒకసారి అర్థం చేసుకొని వాళ్ళ మనసును బాధ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. కానీ మనం ఇన్ని రోజులు మాట్లాడినాం, ఇప్పుడు విడిచిపెడితే ఆమె ఎంత బాధపడుతుంది అని ఆలోచించాలి. అందరూ మన లెక్క ఉండరు కదా ఫ్రెండ్స్. అలా మనిషి ఏంటిదో అర్థం చేసుకోండి. ఆమె స్థాయిలా ఉండి ఒకసారి ఆలోచించి చూస్తే ఆమె మనిషి ఏంటిదో అర్థమవుతుంది ఫ్రెండ్స్.